శ్రీ గురుభ్యో నమః. 2025 జనవరి 11వ తేదీ శనివారంతో ప్రారంభమై 20వ తేదీ సోమవారంతో అంతమయ్యేటువంటి జనవరి నెల 2వ 10 రోజులలో వృశ్చిక రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాం. ముందుగా ఒక చిన్న గమనిక. జనవరి 13వ తేదీ ఆ రోజు భోగి పండుగ, ఆ రోజు పుష్య పూర్ణిమ, భోగి పండుగ, ఆరుద్ర నక్షత్రం వచ్చిందని ఎవరో ఒక పండితుల వారు 100 సంవత్సరాల క్రితం వచ్చింది, తిరిగి ఇప్పుడు వచ్చింది ఈ 2025లో, తిరిగి మళ్ళీ 2050 వరకు ఇలాంటి అవకాశాలు లేవని ఎక్కడో సోషల్ మీడియాలో ఒక వార్త చెప్పారట, వీడియో చెప్పారట. ఈ విషయాన్ని మా అపార్ట్మెంట్లో ఒకరు తీసుకొచ్చి నాకు చెప్పారు. వెంటనే వీడిని చూసి ఏమనుకోవాలని అర్థం కాలే. ఇలాంటి ఫేక్ వార్తలను చెప్తుంటే ప్రజల్ని మభ్యపెట్టి మసిపూసి మారడికాయ చేస్తున్నారు. కనీసం గ్రహస్థితుల మీద అవగాహన లేనటువంటి వారు కూడా మాట్లాడుతున్నారు. 100 సంవత్సరాల క్రితం వచ్చిందంట. మరి ఆయన వయసు ఎంత? వయసు అంటే ఆయన 35-40 ఏళ్ళు ఉంటాయి. మరి ఈ 40 ఏళ్ళలో కనీసం ఈ శాస్త్రంలోకి వచ్చి ఒక 20 ఏళ్ళ నుంచి పంచాంగాన్ని చూస్తుండాలిగా. నేను చెప్తాను ఒకసారి. 2006వ సంవత్సరం జనవరి నెల 13వ తేదీ పార్థివనామ సంవత్సరం, పుష్య పూర్ణిమ, ఆరుద్ర నక్షత్రం, భోగి పండుగ అది వచ్చింది. 2006లో వచ్చింది. తిరిగి దానికంటే ముందు 1987 జనవరి 14 ఆ రోజు బుధవారం, క్షయనామ సంవత్సర పుష్య పూర్ణిమ, ఆరుద్ర నక్షత్రం, భోగి పండుగ. ఇలాంటివి రాబోతున్న రోజుల్లో అనేకం ఉన్నాయి. గత 100 సంవత్సరాలు అనేకం ఉన్నాయి. తెలిసి తెలియక ఇలాంటి మాటలు మాట్లాడితే అలాంటి మాటల్ని ఈ యూట్యూబర్స్ పెట్టేసేసి పెద్ద పెద్ద థంబ్నెయిల్స్ పెట్టేసి ఏదో చేస్తున్నారు. దీనివలన నష్టం ఎవరికంటే శాస్త్రానికి నష్టం. పనికి మాలినటువంటి వారు. నేను ఇట్లా అన్నాను మాత్రం అనుకోకండి. ఎందువలంటే ఎలాంటి అవగాహన లేనటువంటి వారు, గ్రహ సంచార స్థితుల మీద ఎలాంటి అవగాహన లేనటువంటి వారు ఇలాంటి మాటలు మాట్లాడటం చాలా బాధాకరం. రెండవది మకర సంక్రమణం. జనవరి 14వ తేదీ ఉదయం భారత కాలమాన ప్రకారం 8:55 ఖచ్చితంగా జరుగుతుంది. మరి ఎట్లా కొంత ఖచ్చితమని ఎలా చెప్పగలం? టెలిస్కోప్లో చూడవచ్చు. టెలిస్కోప్లో మకర రాశిలో ప్రవేశాన్ని మనం చూడవచ్చు. ఇదే కనుక అంత ఖచ్చితంగా ఉంటే తిరుపతి దేవస్థానం పంచాంగమును, ఆ శ్రీశైల దేవస్థానం రెండు ఒక పనికిమాలిన పంచాంగం ఉన్నాయి. అలాంటి వారికి పదవులు ఇచ్చానికి వారి ఇష్టం వచ్చినట్టు రాస్తారు పంచాంగాలు. భారతదేశం మీద కాకుండా ఆంధ్రప్రదేశ్ మీద కూడా వారి యొక్క సత్తా చాటుకోవాలనుకుంటారు. గ్రహణం దగ్గరికి వచ్చరికి రాదు. వాళ్ళ గణితం ప్రకారం గ్రహణం రానే రాదు. తల కింద పెట్టి తపస్సు చేసినా కూడా చంద్రగ్రహణం, సూర్యగ్రహణం రాదు. మా దృగ్గణిత ప్రకారమే వస్తుంది. భారత ప్రభుత్వం ఆమోదించినటువంటి గణితం. కనుక ప్రజలు కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అలాంటి పంచాంగం నమ్ముకొని దీపావళి 21 అయితే 25 దీపావళి అందరూ కూడా తర్పణ కాకి వదులుకుంటే పితృదేవతలు రెండవ రోజు చూసి ముందు రోజు వదిలేశారంతా. కనుక ఇప్పటికైనా ప్రజలు కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. పనికి మాలిన శాస్త్ర విరుద్ధమైన ఇలాంటి పంచాంగాల్ని ఎంత త్వరగా బహిష్కరిస్తే అంత మంచిది. నెక్స్ట్ మరొక చిన్న విషయం. ఫిబ్రవరి నెల మొదటి వారంలో నేను తిరుపతిలో కేవలం ఓన్లీ 2 డేస్ మాత్రమే ఉంటాను. జనవరిలో 2 రోజులు ఉన్నాను. అందరికీ నేను అందుబాటులో లేకపోయినాను. కనుక కొంతమందిని మాత్రమే నేను వారితో కలవటం జరిగింది. కనుక మిగతా వారు కొంతమంది ఉన్నారు. అలాంటి వారు ఈ 2 రోజులని సద్వినియోగపరచుకోవచ్చు. అపాయింట్మెంట్ కావాల్సిన వారు 9348632385 ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి జాతకులకి మొదటి పాయింట్ ఎప్పుడంటే 11వ తేదీ ఉదయం దగ్గర నుంచి 14వ తేదీ వేకున్న 4:20 వరకు ఉండేటువంటి టైం అంతా కూడా 30-70 రేషియోలు ఉంటుంది. 30 ఏంటంటే అనుకూలం. అది కేవలం 11వ తేదీ మాత్రమే. 11వది కొంత భాగస్వామ్యం మధ్య, జీవిత భాగస్వామ్యం కావచ్చు, వ్యాపార భాగస్వామ్యం కావచ్చు, అంతా అనుకూలంగా ఉంటుంది 11వ తేదీ. బట్ 12-11 మాత్రం ఏదో కొద్దిగా వెల్తీ కనబడుతుంటుంది. ఒక్కోసారి అనుకున్న పనులు దగ్గర దాకా వస్తుంటాయి, మళ్ళీ వెనక్కిపోతుంటాయి. ఒక్కోసారి ఆగిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఇక్కడ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓన్లీ 2 రోజులు కొంచెం వ్యతిరేకంగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. ఆ తర్వాత రెండవ పాయింట్ జనవరి 14వ తేదీ వేకువన 6:20 నుంచి 16వ తేదీ మధ్యాహ్నం 11:16 వరకు 14,
16వ తేదీ మధ్యాహ్నం 11:16 వరకు ఉద్యోగంలో, వ్యాపారంలో, సంతానంలో అన్నింట్లో అనుకూలతలు ఉంటాయి. ఇబ్బంది ఉంటలేవు. దాంపత్య జీవితంలో కావచ్చు, ప్రేమ వ్యవహారాలు కావచ్చు, అన్ని డబ్బుల విషయాల్లో కావచ్చు, అన్నింట్లో అనుకూలతాయి. బట్ తండ్రితో మాత్రం కొంచెం జాగ్రత్తగా మెలుగుతుండాల. పొరపాటున ఒకటి మాట్లాడితే ఆయన కోపం రావచ్చు, లేదా ఆయన నుంచి వచ్చేటువంటి ఆస్తి అంతస్తుల్లో ఎక్కడన్నా కొంచెం మెలిక పెట్టవచ్చు. కనుక ఆయన ఏదన్నా కొత్త విషయాన్ని చెబితే దానికి సస్యమైన నో అన్నారు అనుకోండి, మీకే నష్టం. కనుక తండ్రితో కావచ్చు, తండ్రి వర్గీయులతో కావచ్చు, చిన్నాన్న పెదనాన్న ఉంటారు కదా, అలాంటి వారితో కూడా కొంతవరకు అంటీ ముట్టనట్లుగా అనవసరంగా కోపతాపాలు వెళ్ళకూడదు, కలహప్రదమైన వాతావరణంలోకి వెళ్ళకూడదు. కొంచెం ఆచితూచి అడుగులు వేస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. 14, 15, 16వ తేదీ మధ్యాహ్నం 11:16 వరకు మాత్రమే సుమారు. నెక్స్ట్ 3వ పాయింట్కి వచ్చేసి 16వ తేదీ మధ్యాహ్నం 11:16 నుంచి 20వ తేదీ అర్ధరాత్రి వరకు, అంటే పండగ వెళ్ళిన తర్వాత. ఇదంతా కూడా చాలా ఆనందంగా ఉంటుంది, లాభసాటిగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. మీ లైఫ్ మేనేజ్మెంట్ బాగుంటుంది. వృత్తిలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ప్రయత్నాల్లో కావచ్చు, బంధుత్వంలో కావచ్చు, సంతాన విషయాల్లో కావచ్చు, ఆరోగ్యంలో కావచ్చు, రుణభారంలో కావచ్చు, రుణం పుట్టడంలో కావచ్చు, ఏదైనా కూడా 16 మధ్యాహ్నం 11, 16 నుంచి 17 ఫుల్ డే, 18 ఫుల్ డే, 19 ఫుల్ డే, 20 ఫుల్ డే వరకు చక్కగా అనుకూలంగా పరిస్థితులు ఉంటాయి. ఎక్కడ వ్యతిరేకతలంటూ ఏమి ఉండవు. హ్యాపీగా పండగ వాతావరణం చక్కగా జరుపుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. నెక్స్ట్ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి జాతకులకి నక్షత్రం వైజ్ కొన్ని వ్యతిరేక సమయాలు ఉన్నాయి. ఆ సమయాలు కూడా తెలియజేస్తాను. అదేంటంటే విశాఖ నక్షత్రం 4వ పాదంలో జన్మించినటువంటి వృశ్చిక రాశి జాతకులకి 19వ తేదీ ఆదివారం సాయంత్రం 5:30 నుంచి 20వ తేదీ సోమవారం రాత్రి 8:30 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు, కొంత వ్యతిరేకంగా ఉంటుంది. కనుక కొన్ని ముఖ్య కార్యక్రమాలు, కొనుగోళ్లు, కొంగొత్త నిర్ణయాలు, కొత్త శ్రీకారాలు అటువంటి వాటికి వెళ్లకుండా రొటీన్ కార్యక్రమం చేసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. 2వ నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈ అనురాధ నక్షత్రంలో జన్మించిన జాతకులకి 11వ తేదీ శనివారం మధ్యాహ్నం 12:29 నుంచి 12వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 11:24 వరకు అనుకూలమైన సమయం కాదు, రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. నెక్స్ట్ జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి 12వ తేదీ మధ్యాహ్నం 11:24 ప్రారంభమై 13వ తేదీ సోమవారం ఉదయం 10:38 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు, రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. అయితే ఈ వృశ్చిక రాశిలో జన్మించిన జాతకులకి ఖచ్చితంగా భోగి పండుగ, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజుల్లో మనసులో అప్పుడప్పుడు ఏదో కొంచెం పండగ వాతావరణంలో బిజీగా ఉండకి మనసులో కొద్దిగా ఏదో బాధ వస్తుంటుంది. ఆ బాధ వస్తే సపోజ్ ఇన్కేస్ ఎవరైనా అడిగాను అనుకో, ఏమిటి ఇలా ఉన్నారు కొంచెం అంటే, ఏం లేదు, ఏదో కొంచెం తల తిరిగినట్టుగా ఉంటే, కడుపులో ఏదో మెలిపెట్టేట్టుగా ఉంటే అని తప్ప మీ బాధ ఏమిటి అనేటువంటి విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రివీల్ చేయవద్దు, బయట పెట్టవద్దు. అదే ఏంటంటే అప్పుడప్పుడు కొంచెం చలిగాలిగా ఉంది, అందువల్ల యాక్టివ్గా లేదు, మంచి ఒక కప్పు కాఫీ ఇప్పుడు తాగాను, మళ్ళీ తాగితే సెట్ అవుతుంది. అంతే తప్ప మీ కష్టం ఏమిటి, మీ నష్టం ఏమిటి, మీరు ఎందుకు బాధపడుతున్నారు అనేది మాత్రం రివీల్ చేయకండి, దాచిపెట్టడానికే ప్రయత్నం చేయండి. శుభం.